ఐక్యరాజ్య సమితి ప్రపంచ తీవ్రవాదుల లిస్టు తాజాగా విడుదల చేసి ఈ లిస్టు ప్రకారం మొత్తం 726 మందిని తీవ్రవాదులకు గుర్తించి వాళ్ళల్లో ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు 702 మంది ఉన్నారు. క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 13 మంది ఉన్నారు. కమ్యూనిస్టులు అంటే సామాజిక వర్గం కాదు, కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ వాళ్ళు 11 మంది ఉన్నారు. ఒక్క హిందూ కూడా లేడు. ఆ మధ్యన మన అయ్యగారు రాహుల్ గాంధీ గారు లేకపోతే కాంగ్రెస్ చేద్దాం అనుకుంది, అదే చిదంబరం టైంలో మన సాధ్వి ప్రాచీని, మన కల్నల్ పురోహిత్ని, ఆర్ఎస్ఎస్ని తీవ్రవాదుల జాబితాలో చేర్చడానికి కుట్రలు పనింది అందుకే అనమాట. అంటే మన హిందువుల్ని తీవ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేశాడు, కానీ అది ఇప్పుడు పూర్తిగా పోయింది. వాస్తవంగా ఈ అంశం మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అంటే యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి విధించిన ఆంక్షలకు సంబంధించిన డేటా ప్రకారం మొత్తం 726 మందిపై ఆంక్షలు ప్రకటించబడ్డాయి. వీళ్ళలో 702 మంది ఇస్లామిక్ గ్రూపులు, ఇస్లామిస్ట్ గ్రూపులకి, 13 మంది క్రైస్తవ మిలిషియాలకు, 11 మంది కమ్యూనిస్టులకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక్క హిందువు పేరు లేదు. అంటే ఒకవేళ ప్రజలను ఆ శక్తులకు వ్యతిరేకంగా చైతన్యపరచాలంటే సదస్సులు ఎవరికి వ్యతిరేకంగా నిర్వహించాలి? పై 3 గ్రూపులకు వ్యతిరేకంగా నిర్వహించాలి. కానీ జరుగుతున్నది ఏంటి? అమెరికాలో ఉన్న యూనివర్సిటీల దగ్గర నుండి భారత్లో ఉన్న జేఎన్యూ వరకు తరచుగా ఆ శక్తులకు చెందిన ముస్లింలు, క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు, ఇంకా ఉదార వ్యాధి హిందువులు, హిందుత్వ మతత్వం వల్లనే ప్రపంచానికి ప్రమాదం అనే లెవెల్లో సదస్సులు నిర్వహిస్తూ అసలు తీవ్రవాదుల మీద పొరపాటు కూడా నోరు మెదపకుండా నైతిక మద్దతు ఇస్తూ ఉంటారు. హిందుత్వకు వ్యతిరేకంగా అమెరికాలో ఎన్ని సదస్సులు నిర్వహిస్తున్నారో చూడండి. ఈ సదస్సుల నిర్వహణ వెనుకున్నది ఇస్లామిక్ ల్యాబీ, క్రిస్టియన్ ల్యాబీ మరియు కమ్యూనిస్ట్ ల్యాబీ. విచిత్రం ఏంటంటే వీళ్ళ సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళనే యుఎన్ ఆంక్షల లిస్టులో పెట్టింది. ఈ ముగ్గురు కలిసి హిందువులకు తీవ్రవాదం, మతత్వం మరియు సెక్యులరిజం మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. హిందుత్వం మీద పెట్టిన శ్రద్ధ ఇస్లామిక్ తీవ్రవాదం మీద పెట్టుంటే ప్రపంచంలో కనీసం కొంత శాతమైన శాంతి ఏర్పడి ఉండేదేమో. ఇది చదివిన తర్వాత అయినా ఉదారవాద హిందువుల్లో మార్పు రావాలి అన్నటువంటిది ఆయన సూచిస్తున్నారు.